పరిస్థితిలో తిరిగినట్టు అక్కడ నా అనుభవం దృష్ట్యా చెప్పేది ఏంటంటే ఒక అలాగే హైదరాబాద్లో ఒక ఆయనతో పాటు కాకపోతే వ్యక్తిగతంగా ఆయన తెలిసిన వ్యక్తిగా అంటే ఇంతసేపు ఆయన మా ఈరోజేశ్వరరావు గారు నవ్వుతున్నారు. చిరకాల మిత్రుడు అయినా ఇంకా చాలామంది ఉన్నారు చిరకాల మిత్రులు. ఈరోజు బాటం శ్రీరామమూర్తి గారి యొక్క 100వ సంవత్సర ఉత్సవాలను ప్రారంభించాం. వీటిని శత జయంతి ఉత్సవాలుగా తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా బాటం శ్రీరామమూర్తి గారి గురించి చాలామందికి చాలా ఆలోచనలు ఉన్నాయి. వారికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ ఈ సంవత్సరంలో క్రోడీకరిస్తాం. ఎవరెవరు రాజకీయ నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరు లబ్ధి పొందారు, ఎవరెవరు వారి యొక్క ప్రసంగాలను విని చాలా బాగా ఉత్తేజితులయ్యారు, వారు రాసిన సంపాదకీయాలకు ఎవరెవరు ఎలా ఉన్నారనే విషయాలన్నింటినీ క్రోడీకరిస్తాం. దీనికి ఒకే ఒక్క ఉదాహరణ చెప్పి మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. బాటం శ్రీరామమూర్తి గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే వారి యొక్క అబ్బాయి స్నేహితులైనటువంటి రెహమాన్ గారి పెళ్లి 100 రూపాయలతో ఆయన ఇంట్లో పెళ్లి చేశారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన యొక్క గొప్పతనం. అదేవిధంగా ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి. పే బ్యాక్ టు సొసైటీకి మారు పేరైనటువంటి ఆయన యొక్క జీవితం చాలా చాలా విడదీసిన పుస్తకం లాంటిది. ఆ పుస్తకం అందరికీ చదువుకోవడానికి అవకాశమైన పుస్తకం. ఆయన చాలా కష్టపడి స్వాతంత్ర సమరయోధుడు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి, అదేవిధంగా చాలా చాలా మందికి రాజకీయ గురువుగా ఉన్నారు. ఉత్తరాంధ్రని వెనకబాటుతనాన్ని సహించలేక ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగుల కోసం ఎలుగెత్తి ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి శ్రీ బాటం శ్రీరామమూర్తి గారు. అలాంటి మహనీయుడికి నివాళి అర్పించడం మన యొక్క బాధ్యతగా భావిస్తూ వారి యొక్క శత జయంతి ఉత్సవాల్ని ప్రారంభిస్తున్నాం. అన్నీ నడిపించడానికేమో రామకోటయ్య గారు కన్వీనర్గా ఉంటా ఉన్నారు. ఈ కమిటీ ఈ సంవత్సరం మొత్తం పనిచేసి వచ్చే సంవత్సరం మళ్ళీ మే 12వ తారీఖున ఒక విగ్రహాన్ని ప్రభుత్వంతో పర్మిషన్లు అన్నీ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక విగ్రహం పెట్టాలనేది ఈ కమిటీ అభిప్రాయం. దీన్ని తప్పకుండా నెరవేర్చాలని మేమంతా అనుకుంటున్నాం. బాటం శ్రీరామమూర్తి గారి గురించి చెప్పాలంటే ఈ విశాఖపట్నంలో కాకుండా ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతం అంతా ఆయన ఒక మహానాయకుడు. ఆయన మంచి వక్త. ప్రజారథం అని ఒక పేపర్ కూడా, ఆయన జర్నలిస్ట్ కూడా, ఆయన పేపర్ని కూడా నడిపించేవాళ్ళు. ఆ కాలంలో బాటం శ్రీరామమూర్తి గారి అబ్బాయి విద్యాసాగర్, నేను ఒకే ఆంధ్ర మిడిల్ కాలేజ్లో క్లాస్మేట్స్గా ఉండి అప్పటి నుంచి బాటం శ్రీరామమూర్తి గారి పొలిటికల్ మొత్తం నేను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఏదేమైనా సరే రాజకీయ విలువలను కాపాడిన కొద్దిమంది రాజకీయ నాయకుల్లో బాటం శ్రీరామమూర్తి గారు ఒకడు. ఆయన మాట్లాడుతుంటే అనర్గళంగా అసెంబ్లీలో చాలా సబ్జెక్ట్ ఉన్న మనిషి ఆయన. మేమంతా అప్పుడు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు కనుక ఈ ప్రాంతానికి వస్తే ఆమెకి ట్రాన్స్లేట్ చేసేది బాటం శ్రీరామమూర్తి గారు. బాటం శ్రీరామమూర్తి గారి గురించి, ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ 60 పైబడిన వాళ్ళందరికీ ఆయన ఎటువంటి గొప్ప వ్యక్తో అందరికీ తెలుసు. ఒక విలువలతో ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళు. అటువంటి మహనీయుడికి నివాళి అర్పించాలని రామకోటయ్య గారు ఓ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు మేము అందరం ఇది మంచి కార్యక్రమం అయితే ఒక విగ్రహం పెట్టి నెక్స్ట్ ఇయర్ అది శాశ్వతంగా ఆయనకి నివాళులు అర్పించినట్టు ఉంటుందనేది
అందరం ఆమోదించాం. ఈ కార్యక్రమం జయప్రదంగా నడిపించవలసిందిగా పాత్రికేయులందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే